హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేనైతే మీతోనికి బొంగులతోన ఒక మంచి రెసిపీతో వచ్చానమాట. అయితే మనము ఇది స్నాక్స్ అన్న అనుకోవచ్చు, లేకపోతే టిఫిన్ కూడా అనుకోవచ్చు. టిఫిన్ మనకు హెవీ అవుతుంది అనుకుంటే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఇవి స్నాక్స్ చేసుకోవచ్చు అనమాట. వచ్చిన వాళ్ళకు ఎవరికన్నా వచ్చినా కూడా చేసి పెడితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. అబ్బాయి ఏంటి అన్నట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా ఒక 15-20 నిమిషాల్లో అయిపోతాయి అన్నమాట. మీకు పని ఎక్కువ ఉండదు. ఓకే, ఇక్కడ మనం ఉగ్రానికి ఎట్లయితే బొంగులు కలుపుకుంటామో అట్లా నానబెట్టుకొని ఇది పక్కకు తీసుకున్నాను అనమాట నేను. చూడండి ఒకసారి. ఇట్లా ఉండాలి పొడి పొడిగా కొంచెము. ఇక్కడ కొంచెం రవ్వ, కొంచెం బియ్యం పిండి, శనగపిండి, మిర్చి పౌడర్, పసుపు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అండ్ జీలకర్ర అన్నమాట. వీటన్నింటినీ ఇందులో ఒకటొకటిగా వేసుకుందాము. ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకుందాము. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి చూస్తారనేసి. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర, పచ్చిమిర్చి, శనగపిండి, బియ్యం పిండి, రవ్వ, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి పౌడర్, జీలకర్ర, పసుపు, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం బాగా గట్టిగా దీన్ని, మనకు ఉల్లిగడ్డల్లో వాటర్ వస్తుంది కాబట్టి గట్టిగా ఫస్ట్ అయితే దీన్ని ఒత్తుకోవాలన్నమాట. తర్వాత కొంచెం నీళ్ళు వాటర్ చల్లుకొని కొంచెం మన ఇట్లా రావాలన్నమాట. వాటర్ ఎక్కువ ఏమి వేసుకోవద్దు. ఓకే, ఇట్లా రెడీ చేసుకున్నాము. ఇంకా కొంచెం నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే మంచి అవుతుంది. వాటర్ వేసుకొని బాగా నొక్కుకోవాలన్నమాట దీన్ని. ఆ తర్వాత నెక్స్ట్ మనం బిల్లలు చేసేసుకుందాము. 10 నిమిషాల పని అండి ఇదైతే. చాలా చాలా బాగుంటాయి. ఇవి అయితే బాగా నొక్కుకోవాలి. మన గోధుమ పిండి ఎట్లా ఇది చేసుకుంటాం అట్లా చేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి. ఓకే, ఇట్లా ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇవన్నీ నేను ఇట్లా చేసేసుకున్నా ఆయిల్ అద్దుకొని. ఓకే, ఇవైతే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని వేయించుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేయాలి, లేకపోతే నూనె గుంజుతుంది. చూడండి ఒకసారి. ఇవి మొత్తాన్ని వేసుకుందాము. ఆయిల్ వేడవ్వక ముందు వేస్తే ఇట్లాంటివి ఏమవుతాయంటే మళ్ళీ నూనె గుంజుకుంటాయి అన్నమాట. నాకు మన హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి భయపడుతూ ఉన్నా. మెల్లిగా తిప్పుకుందాము, మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఓకే, ఇట్లా మొత్తం ఇలానే వేయించుకుందాము. చూడండి బాగా కాలినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా కొంచెం కలర్ వస్తే మనం తీసేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. చూడండి ఈ కలర్లోకి వచ్చినాయన్నమాట. ఇంకా మొత్తం ఇలాగే వేయించుకోవాలి. ఇక్కడైతే మనకు రెడీ అయిపోయినాయి. దీనిపైన ఉల్లిగడ్డ చల్లుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని, కావాలనుకుంటే సాస్ కూడా పెట్టుకొని తినొచ్చు, లేదనుకుంటే టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు. ఒక పచ్చడి వేసుకొని, పల్లీల పచ్చడి అట్లా బాగుంటుంది. అట్లా కాకుండా నార్మల్గా కూడా తినొచ్చు. అన్ని మసాలాలు ఉన్నాయి కాబట్టి నార్మల్గా కూడా తినొచ్చు అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉగ్రాన్ని ఇష్టపడని వాళ్ళ కోసం అయితే ఇవి చేయండి. అదే టైం లోపల ఇవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఆయిల్ అనుకుంటే ఈవినింగ్ టైం చేసుకోవచ్చు అనమాట ఇది. ఓకే, ఒకసారి అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఆయిల్ అయితే అస్సలు గుంజలేదండి. ఓకే, రెడీ. ఇలాంటివి మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం అనమాట. ఒకసారి దీన్ని చూపిస్తాను చూడండి ఒకసారి. అస్సలు పిండిలాగా అయితే ఏ మాత్రం ఉండదు. ఇంకోటి కొంచెం మెత్తగా ఉండకూడదు. నేను ఎట్లా చూపించినా అట్లా ఉండాలి. ఒకసారి చూడండి, లోపల అస్సలు పిండి అయితే లేదు. మీరు కూడా ట్రై